గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నాడు నేడు అన్న దాని గురించి మనం తెలుసుకుందాము. నాడు అంటే గత కాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది. గతంలో సంసారం చీకట్లో ఉండేది, జీవితాలు వెలుగులో ఉండేవి. ఇప్పుడు సంసారం వెలుగులోకి వచ్చింది, జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. కప్పుకోవాల్సిన వాటిని చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు. నాడు కొందరే మందుకు విందుకు అలవాటు పడేవారు, నేడు కొందరే వీటిని దూరంగా ఉంటున్నారు. నాడు కష్టం వస్తే కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేవారు, నేడు కుటుంబ సభ్యులే కష్టాల కడలికి బలి చేస్తున్నారు. నాడు తినడానికి శ్రమించి సంపాదించేవాళ్ళం, నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నాం. నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు పాలు తాగేవాళ్ళం, నేడు అదే డబ్బుతో బిళ్ళలు కొని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లే, అయినా మనసు సాఫ్ట్గా ఉండేది. అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం పిల్లలతో పంచుకోలేనంత హార్డ్గా మారిపోయింది. అప్పుడు వైద్యులు ఇల్లు తిరిగి వైద్యం చేసేవారు, బిల్లు వల్ల జేబుకు చిల్లు పడేది కాదు. నేడు ఇంటిల్లిపాది వైద్యుని ముందు కూర్చుంటున్నారు. సంపాదన సగం వైద్యానికే సమర్పణం. నాడు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తే నేడు శవ రాజకీయాలు చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారు. నాడు భవతి భిక్షాందేహి అంటే పని కల్పించి అన్నం పెట్టేవారు, నేడు భిక్షగాడు సైతం మందు తాగి ఇంటి ముందు తూలుతున్నాడు. నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకునేవాళ్ళు, నేడు దొంగలు దొరల్లాగా నెట్ ఇంట్లో దోచేస్తున్నారు. ఒకప్పుడు దొంగల్ని పట్టడానికి పోలీసులు తిరిగేవారు, ఇప్పుడు హైటెక్ పోలీసులు చుట్టూ దొంగలే తిరుగుతున్నారు. నాడు 10 కిలోమీటర్లు నడిచి 10 రూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళం, నేడు ఇంటి ముందు సినిమాని 1000 రూపాయలు పెట్టి చూస్తున్నాం. నాడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం, నేడు తప్పు చేయడానికే అన్నట్లు అప్పు చేసేస్తున్నారు. నాడు కప్పు పాలు పెరుగు అమ్మి సొమ్ము చేయలేక మనమే తాగేవాళ్ళం, నేడు ప్లాస్టిక్ కప్పుల్లో పాలు పెరుగు తినేస్తున్నాం.